ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 151వ అధ్యాయం లేకపోతే 51 10వ వాక్యం. హుషారుగానే ఉన్నారే, పర్వాలేదే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడై ఉన్న ప్రభువా, ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడలకు కావలసిన మాటలు అందించమని యేసు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా వైపు చూస్తూ కొద్ది నిమిషాలు మీరు దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నారు. చదువుబడిన వాక్య భాగంలో కీర్తనాకారుడైన దావీదు గారు చేస్తూ ఉన్న ప్రార్థన. దావీదు గారు దేవుని సన్నిధిలో ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. దావీదు గారు దేవుని దగ్గర ఏమడుగుతున్నాడనంటే, అయ్యా, ఇప్పుడున్న రాజభవనం నాకు సరిపోలేదు, ఇంకో కాస్త పెద్ద రాజభవనం నాకు కావాలి అని అడగలేదు. అయ్యా, ఇప్పుడు గుర్రములలో వెళుతున్నాను, గుర్రములు కాదు నాకు రథములు కావాలని దావీదు అడగలేదు. నాకు వెండి బంగారములు కావాలని దావీదు అడగలేదు. అయ్యా, ఇంకా ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా నాకు మంచి బలమును ఆరోగ్యమును అనుగ్రహించమని దావీదు అడగలేదు. ఇప్పుడున్న సామ్రాజ్యము నాకు సరిపోలేదు, మరీ పెద్ద సామ్రాజ్యమునకు నన్ను అధిపతినిగా చేయమని అడగలేదు. రై, మీ మామ కొడితే చేత్తో కొడతా, నేను కొడితే మైకితో కొడతా. అర్థమైందా? బాగా కూర్చో. ఇంకా నాకు పెద్ద సామ్రాజ్యము కావాలని దావీదు అడగలేదు. మరి దావీదు దేవుడి దగ్గర ఏమడుగుతున్నాడు? దావీదు యొక్క విజ్ఞాపన ఏంటి అనంటే, అయ్యా, నాకు స్థిరమైన మనసు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయ్యా, నాకు స్థిరమైన మనసు కావాలి అంటే దావీదు స్థిరమైన మనసు నాకు కావాలి అని అడుగుతున్నాడంటే, ఇప్పుడు దావీదు మనసు స్థిరముగా లేనట్టేనదని భావన. అవునా కదండి? అయ్యా, నాకు కళ్ళు నాయనా చూడలేకపోతున్నా, నా కంటి చూపు కావాలి అని నువ్వు అడుగుతున్నావు అనుకో, ఇప్పుడు నీకు ఏమి లేనట్టు? నోరు చేసి మాట్లాడండి. నాన్ స్టాప్గా వారమంతా మాట్లాడుతున్నా, మరి నా వాయిస్లో డెప్త్ తగ్గట్లేదు. మీరు మాట్లాడేది వారానికి ఒకసారే కదా, ఇంకా వారం మొత్తం తినేదే కదా మీ పని ఆ నోటికి. కాబట్టి మరి మాట్లాడండి గట్టిగా. ఏమడిగాను నేను? కంటి చూపు నాకు కావాలి అని అంటే ఇప్పుడు మీకు ఏమి లేనట్టు? కళ్ళు లేనట్టునే దాని అర్థం. ఇప్పుడు దావీదు, అయ్యా, నాకు స్థిరమైన మనసు కావాలి అని అడుగుతున్నాడంటే ఇప్పుడు దావీదులో ఏమి లేనట్టు? స్థిరమైన మనసు లేనట్టు. నా ప్రియులారా, దావీదు ఒక రాజు అయిపోయిన తరువాత, రాజ్య పరిపాలన చేస్తున్న వేళ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ఒక శ్రేష్టమైన ప్రార్థన, అయ్యా, నాకు రాజభవనము కావాలి, సింహాసనము కావాలి, ఇంకా పెద్ద సామ్రాజ్యము కావాలి, రథముల మీద తిరగాలి, నాకు ఆసక్తి కావాలి, ఈ వరము కావాలని కాదు. దావీదు దేవుని దగ్గర అడుగుతూ ఉన్న ఒక శ్రేష్టమైన విజ్ఞాపన, నాకు స్థిరమైన మనసు కావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ దినములలో చాలా మంది క్రైస్తవులలో లేనిది కానీ ఉండవలసినది ఏంటంటే స్థిరమైన మనసు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఈరోజు చాలా మంది జీవితములలో లేనిది ఏంటంటే స్థిరమైన మనసు లేదు, ఒక స్థిరత్వం లేదు. వారి భక్తి జీవితంలో ఒక స్థిరత్వం లేదు, ప్రార్థనా జీవితంలో ఒక స్థిరత్వం లేదు. ఇదనమ చాలా మంది స్పిరిచువల్గా మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా కూడా వారి జీవితాలు దెబ్బతినేదానికి కారణం ఏంటంటే వారికి స్థిరమైన మనసు లేక.
పరిశుద్ధ గ్రంథములో పేతురు గురించి కానీ మనం గమనిస్తే, పేతురు యేసు ప్రభు వారికి మొట్టమొదటి శిష్యుడైనా పేతురులో స్థిరమైన మనస్సు లేదు. ఎందుకయ్యా, ఎలా చెప్పగలుగుతున్నావయ్యా అని మీరంటే, మత్తయి సువార్త మీరు చదవండి, నా వాక్యాలు చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వాక్యం. వెంటనే వారు వెంటనే తమ వలలు విడిచిపెట్టి, అంటే వారి వృత్తిని విడిచిపెట్టి, వారి వ్యాపారముని విడిచిపెట్టి, వారు ఆర్థికతను విడిచిపెట్టి, వారు సమస్తము వద్దు అని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించినారు. ఎవరు? పేతురు. అంటే పేతురు చేపలు పడుతున్నాడంటే అర్థం ఏంటంటే వృత్తి, వ్యాపారం, అతను పోషణది. అయితే యేసు ప్రభు చెప్పారు, మీరు వలలు విడిచి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా నేను చేస్తానన్నాడు. వెంటనే వారు తక్షణమే ఆలోచించకుండా వలలు విడిచిపెట్టి యేసుని వెంబడించినారు. ఏమండి, వెంబడించినారు కదా. ఇప్పుడు వెంబడించిన వీరు మరి మరణ పర్యంతం వరకు ఉండాలిగా. మరి యోహాను సువార్తలో 19వ అధ్యాయం మీరు గమనిస్తే, యోహాను సువార్త 21:3 వాక్యంలో 21 చూశారండి. అక్కడేమో మాకు ఇంక ఈ వలలు వద్దు, వ్యాపారం వద్దు, ఈ వృత్తి వద్దు, యేసు ప్రభు మాకుంటే చాలు అని చెప్పి వలలు విడిచిపెట్టి వచ్చారా. కానీ మళ్ళీ యేసు ప్రభు మరణించాడు అని తెలిసిన వెంటనే మరలా వెళ్ళి వలలు పట్టుకుంటూ ఉన్నాడు. అంటే ఏదైతే వద్దు అని విడిచిపెట్టాడో దాన్ని మరలా పట్టుకుంటున్నాడు. అందుకే చాలామంది ఈ దినమున స్థిరమైన మనసు లేనివారుగా కనబడుతూ ఉన్నారు. పేతురు వలె చాలామంది వాతావరణమునకు తగినట్లు మారుతూ ఉన్నారు, పరిస్థితులకు తగినట్లుగా భక్తి చేస్తూ ఉన్నారు. అనుకూలిస్తే భక్తి చేస్తున్నారు, ప్రతికూలిస్తే భక్తిని మానేస్తూ ఉన్నారు. అందుకే భక్తుడు అంటాడు, మీరులో అనేక మంది కుక్కల వలెను పందుల వలెను ఉన్నారు అని అన్నాడు. చూశారండి, ఎవరితో పోల్చాడు? మీరు కుక్కల వలె. నిజంగా నేను కానీ ఆ మాట అన్నాను అనుకో, పాస్టర్ అయితే అయింది, తర్వాత సంగతి సొక్కాయి పట్టుకోరు, మమ్మల్ని పోయి కుక్కలు అంటవా అని. కొంతమందిని తిట్టేదానికి కూడా వాడే మాట ఏంది? ఏదే కుక్క అని అంటారు. అంటే ఇంకో కుక్క అంటే అంతకంటే నీచమైంది కాదని. కానీ భక్తుడు ఏమన్నాడని, మీరు కుక్కల వలె ఉన్నారు. ఇంకా చెప్తాడు, మీరు పందుల, కుక్కైనా పర్వాలేదు, కుక్కైనా పర్లేదు. కుక్కనే కొంతమంది ఇంట్లో సాక్కునే వాళ్ళు ఉన్నారు లేదా? అంత మాత్రమే కాదు, దానికి పేర్లు కూడా పెడతారు. ఆ మధ్య ఒక ఇంటికి పోతే, అక్క ప్రార్థనలు చేద్దాం రండి అక్క, ఎవరెవరు ఉన్నారు అందరూ పిలవండి అని అంటే 16 పేర్లు చెప్పింది. అక్క ఇంట్లో ఉన్న నలుగురే కదక్క అని అన్న. 12 కుక్కలు ఉన్నాయంట. చిక్కు, విక్కు, చిక్కు 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 ఇప్పుడే తలలు చిక్కుబడి ఎంటికలని ఊడిపోతుండే. ఆమె చిక్కనిలాగా నాకు కిక్కెక్కింది. చిక్కు ఇదే. మొత్తం మీద కుక్కలన్నా పర్వాలేదు, కొంచెము ఇంట్లో పెట్టి సాకే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే పక్కల్లో కుక్కలు పండేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కుక్కలు సాగుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎక్కువ ఉన్నట్టు. దేవుని స్తోత్రం కలుగున గాక. మరి పందిని ఇంట్లో సాగుతామా? పందికి బాగా స్నానాలు చేపించి వావ్ వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ అని అంటారు. పందులను అంటారండి. పందులు అంత నీచమైనవి. కానీ పందులతో పోల్చాడండి క్రైస్తవులను, విశ్వాసులను పందులతో పోల్చాడు, కుక్కలతో పోల్చాడు. కారణం ఏంటి అంటే, పందిలోనూ కుక్కలోనూ ఉన్న స్వభావము క్రైస్తవులలో ఉంది.
ఏంటది అని అంటే, కుక్క కక్కిర దాన్ని మరలా తింటున్నట్లుగా, పంది లేచి వచ్చిన బురదలోనికి మరలా వెళ్ళి పొర్లుతున్నట్లుగా, ఈ దినమున వద్దు కాదు అని విడిచిపెట్టిన దానిని మరలా తింటున్నవారు, మరలా తాగుతూ ఉన్నవారు, మరలా పాపమనబడిన బురదలో పొరలాడుతున్నవారు క్రైస్తవులలో ఉన్నారు అని అంటాడు భక్తుడు. మీరు చదవండి, నేను ఆ వాక్యంగా ఉంటే మీకు చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. అదుగో, కుక్క తన వాంతికకు తిరుగునట్లు మరలా వెళ్ళినట్లు. చూశారండి, అలాగ జరుగుతుంది ఇప్పట్లో. అంటే ఏంటంటే, స్థిరమైన మనస్సు లేదు వారిలో. దావీదు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా నాకు స్థిరమైన మనస్సు కావాలి. చేతులెత్తి ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చేతులెత్తి గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున చాలా మంది దేవుడు అనుగ్రహిస్తున్న పరిపూర్ణమైన ఆనందమును, సంతోషమును అనుభవించలేకపోవటానికి గల కారణం ఏంటంటే, స్థిరమైన మనసు లేక. ప్రాక్టికల్గా కూడా చాలా మంది దెబ్బతింటున్నారు. మీకు ఒక చిన్న మాట చెప్తాను, మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఒకరోజు నాకు తెలిసిన ఒక అతను చెన్నైకి వచ్చాడు. చెన్నైకి వచ్చి, అన్న మేము మరి పనులు చేసుకుంటున్నాము, ఇక్కడే సెటిల్ అవుదామని ఉన్నాము అని. ఏమైందయ్యా అన్న? అస్సలు ఆంధ్ర సెట్టు కాలేదన్నా అన్నాడు. ఆంధ్ర అస్సలు సెట్టు కాలేదంట. సర్లే, ఓకే రైటు, పనులు చేసుకో, బాగా బతుకు, ఒక పావుల బెడ కోడేసుకొని నేను అన్నా. ఒక 3 నెలల తర్వాత చెన్నైలో కనపడలే మనిషి. హైదరాబాదుకి మీటింగ్లకని వెళ్ళా 2017లో. హైదరాబాద్కి మీటింగ్లకి వెళ్దామని చెప్పి మీటింగ్ వెళ్ళి, అక్కడ ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళిన బ్రష్ పేస్ట్ తెచ్చుకుందామని వెళ్తే, అక్కడ సేల్స్ మ్యాన్గా పనిచేస్తూ ఉండు హైదరాబాద్లో. నేను ఫోన్లో తెలుగులో మాట్లాడేది చూసి అతను నన్ను గమనించేసి, దయన్నా అని అన్నా. ఒరే నువ్వెప్పుడు ఎడకొచ్చావని అన్నా. అరే నువ్వు చెన్నైలో చాలా రోజులు కనపడలేదురా, ఇప్పుడు ఎడకెప్పుడు వచ్చారంటే, అన్నో నేను ఎక్కడికి వచ్చి 3 నెలలు అయిందన్నా. ఏమిరా అని అన్నా. అన్న అసలు చెన్నై సెట్ కాలేదన్నా అన్నాడు. చెన్నై సెట్ కాలేదా? మరి ఆంధ్ర సెట్ కాలేదంటే కదా, అందుకే చెన్నై కూడా సెట్ కాలేదని నేను హైదరాబాద్కి వచ్చినాను. మరి ఇక్కడ ఎట్టుందిరా అని అడిగా. 7 సెట్ అయింది అన్నాను. సరే అని చెప్పేసి ఒక 4 నెలల తర్వాత ఏదో సందర్భం, వేరే వాళ్ళ నెంబర్ అతని దగ్గర ఉంది. ఆ నెంబర్ తీసుకుందామని ఆయనకి ఫోన్ చేసి ఏరా ఎట్టుంది హైదరాబాద్ వాతావరణం అన్న అంతానన్నా. అన్న నేను హైదరాబాద్లో లేను, బెంగళూరులో ఉన్నాను అన్నాడు. బెంగళూరుకి ఎప్పుడు పోయినవురా అని అడిగినా. అన్నో మీరు నన్ను వచ్చి చూసిపోయారు కదా, దాని తర్వాత 1 నెలకు అక్కడి నుంచి వచ్చేసిన అన్న. ఏమైందిరా అంటే, సెట్ కాలేదన్నా అన్నాడు. అరే మరి బెంగళూరు ఎట్టుందిరా అని అడిగినా. బెంగళూరు పర్లేదు, నాకు చల్లగానే ఉందన్న, బాగుందన్న అన్నాడు. సో ఎక్కడన్నా ఉంటువారా అని అన్నా. ఎక్కడ ఉంటారన్నా, బాగానే ఉందన్న అన్నాడు. దాని తర్వాత ఏదో ఒక సందర్భంలో ఒక 6 నెలల తర్వాత అతనే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే, మరి ఎట్టున్నారా, బాగుండరా, భార్య పిల్లలందరూ బాగున్నారా, మరి బెంగళూరు అంతా ఎట్టుందని అడిగినా. అను బెంగళూరులో నేను బెలాయిలో ఉన్నాను అన్నా అన్నాడు. బెలాయిలో ఉన్నావు, బెలాయికి ఎప్పుడు పోయినవురా అని అంటే, అన్నో ఒక 4 నెలలు అయిందిలే అన్నా అన్నాడు. దాని తర్వాత సరేలే ఇంక నీ కర్మ పో అని చెప్పి వదిలిపెట్టి, ఆంధ్రాలో వాళ్ళ గ్రామంలోనికి మీటింగ్ వెళ్తే గ్రామంలో ఉండవు. మరి ఎడకెప్పుడు వచ్చినవురా, కోటాలకు వచ్చిన? లేదన్నా నేను బెంగళూరు వెళ్ళిపెట్టి మళ్ళీ ఊరికి వచ్చినా అన్నాడు. అంటే చెన్నై సెట్ కాలేదు, ఆంధ్ర సెట్ కాలేదు, హైదరాబాద్ సెట్ కాలేదు, బెంగళూరు సెట్ కాలేదు, బెలాయి సెట్ కాలేదు. ఇప్పుడు ఏమి సెట్ అయింది? ఆ సావు ముందే సావుకు పోయినవా? ఏమండి అంటే కొంతమందికి స్థిరమైన మనసు
ఉండదు. కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళు కూడా చూడండి, కొన్ని రోజులు పుచ్చకాయల వ్యాపారం, కొన్ని రోజులు మామిడికాయల వ్యాపారం, కొన్ని రోజులు కూరగాయల వ్యాపారం, కొన్ని రోజులు చేపల వ్యాపారం, ఇట్లా అన్ని వ్యాపారాలు చేసి అన్నీ నష్టపోయేసి నెత్తి మీద గుడ్డేసుకొని కూర్చుంటారు 4 రోజులకి, చెట్టు కాకుండా. అంటే ఏంటంటే స్థిరమైన మనసు లేక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చిన్న మాట గుర్తుకు వస్తుంది శుభ సందర్భంలో. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, పరలోకాని వీళ్ళందరూ స్తోత్రం చెప్పండి, నరకాని వీళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అమ్మో హుషారుగానే ఉన్నారే, పర్లేదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరటికాయలు వ్యాపారం చేసే అతను ఒక అతను ఉన్నాడు, ఒక విశ్వాసి ఏసన్న దగ్గర. ఏసన్న గారు పరిచర్య చేస్తున్న కాలంలో ఏసన్న గారి దగ్గర ఉన్నాడు అరటికాయలు గెలలు వ్యాపారం చేసే అతను వ్యాపారం చేస్తాడంట. కానీ మరి కొన్ని డొంక మార్గాలు ఉంటాయి కదండి, కొన్ని సైడ్ బిజినెస్లను అయ్యి చేస్తూ ఉంటాడంట. ఒకరోజు మరి వాళ్ళ భార్య చెప్పిందంట, అన్నా మరి చాలా ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేయండి అన్న మా కోసము అని. ఏమ్మా వ్యాపారం అవ్వట్లేదంటే, ఆ వ్యాపారాలంతా బాగానే అవుతుంది కానీ మరి ఇంకేందమ్మా సమస్య అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టు లాటరీ సీట్లు కొంటుండ అన్నయ్యన. ధనలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి, ఆ లక్ష్మి, అన్ని లక్ష్మిలు కొంటుండు. వచ్చిన డబ్బు వచ్చినట్టు దాన్ని కొనేస్తున్నాడు అన్న. సర్లే ప్రార్థన చేద్దాంలే అని చెప్పి ఏసన్న వెళ్ళిపోయిందంట. ఏసన్న దగ్గరకు వచ్చి ఆదివారం ప్రార్థన చేయమన్నాడంట. ప్రార్థన చేయమంటే సరే ప్రార్థన చేస్తానని తల మీద చేయి పెట్టకపోతే, తల మీద కాదు ఈ బైబిల్ మీద ప్రార్థన చేయనడంట. ఏసన్న గారు ఆయన కొంచెం అలివిగానుడుగా, బైబిల్కి ఏమన్నా కడుపు నొప్ప అన్నాడంట. లేదు ప్రార్థన చేయండి ఏసన్న. అదే బైబిల్కి ఏమైనా జ్వరం తగులుతుందా? లేదు ఏసన్న గారు ప్రార్థన చేయబోయిన పర్ల ఊరకట్ట చేయి పెట్టిది అన్నాడంట. అదే బైబిల్కి ఏ రోగం వచ్చిందో చెప్పుడే ప్రార్థన చేస్తానడంట. వాడేం వదిలిపెడతట్లేదు, ఏసన్నేమో ప్రార్థన చేసేటట్లేడు. ఈమెకి ఏం అర్థం కాకుండా పక్కన ఏం లేదన్నా లాటరీ టికెట్లు అన్నీ ఇదిగో బైబిల్లో ఉన్నాయి అన్నాడంట. ఒరే దుర్మార్గుడా, ఒరే బైబిల్లో పరిశుద్ధ గ్రంథం లాటరీ సీట్లు పెట్టొచ్చు అంటారా? పనిగా దుర్మార్గుడా, నీకు ఒక్క సీటు కూడా రాదురా, ఒక్కటి అదృష్టం కూడా తగలదురా, ఒక్క సీటు కూడా నీకు తగలదురా, నీ పేరు మీద ఒక్కటి కూడా రాదురా అన్నాడంట. దీనికి ఈడన్నాడంట, నా మీద రాదని నాకు తెలిసే ఏసన్న నీ పేరు మీద తీసిన అన్నాడంట. చూసారా ఎంత మిడిమాలపు దొంగలో చూసారా? నా పేరు మీద, నా మొహం దరిద్ర మొహము, ఎట్టా నా పేరు మీద నాకు తగలదని నాకు తెలుసు, అందుకే నీ పేరు మీద తీసుకున్నాడంట. ఒరే దుర్మార్గుడా, నరకానికి పోతా నువ్వు పోతా నన్ను కూడా లాగుతావు కదరా పనికి మాలడు అన్నాడంట. నా ప్రియులారా, స్థిరమైన మనసు లేక ఎంత గొడవ. కొంతమంది స్థిరమైన మనసు లేకుండా ఆత్మీయ జీవితములలో కూడా వర్ధిల్లలేకపోతున్నారు. స్థిరమైన మనస్సు దావీదు కోరుకుంటున్న విజ్ఞాపన దేవుని సన్నిధిలో. స్థిరమైన మనస్సు, ప్రభువా నాలో నీవు నూతనముగా పుట్టించు అని అడిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం మనస్సు కావాలి అని అంటే స్థిరమైన మనస్సు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చంచలమైన మనసు కలిగిన వారు ఉన్నారు చాలామంది. చంచలమైన మనసు అంటే అర్థం ఏంటంటే కోతి మనసు అని అర్థం. కోతిని చూసారా? కోతిని చూసారా అండి? కొన్నిసార్లు సైన్స్ కూడా చదువుకుంటున్న బిడ్డలు ఏమంటారంటే కోతిలో నుండే మనుషుడు వచ్చాడు, కోతిలో నుండే మనుషుడు వచ్చాడు, కోతిలో నుండే మనుషుడు వచ్చాడంటారు. ఒకవేళ మన కోతులు మనం చేసే శాట్లలు కొన్ని ఉన్నా, అయితే కోతుల నుండి అయితే మనిషి రాల, అది మాత్రం పక్క. కోతిలో ఉన్న శాట్లలు ఏంటి, మనుషులు అంటే చాలా విషయాలు. దాంట్లో ఒకటేంటంటే పేర్లు చూసుకుంటాయి.
కోతులు పేర్లు చూస్తాయి, నిజం. ఒకరికొకరు పేర్లు చూసుకోండి కోతులు, మనోళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు ఏడ తీరుకుంది విజయక్క పాపం. ఓయమ్మ ఈరోజు ఫోన్లు వచ్చినప్పుడు నుండి ఆ మాట్లాడడానికే టైం సరిపోవట్లే. ఏడ చూస్తారు ఇంకా పేర్లు. నా ప్రియులరా, కోతిలో నుండే మనుషుడు వచ్చినాడు అన్నది వాస్తవం అయితే, కోతికి తోకుందిగా, తోక. పురుషోత్తం మన ఆలోచన, నన్ను చిన్నప్పుడు కట్ చేసినరా ఏదైనా అది ఉందా? తోకలు ఉన్నాయండి మనకి, లేవు కదా. మరి కోతుల్లో నుండి మనుషుడు వచ్చినని ఎట చెప్పగలుగుతాం? దిస్ ఇస్ రాంగ్, కరెక్ట్ కాదు. మట్టిలో నుండి దేవుడు మనిషిని సృష్టించినాడు. హల్లెలూయా. అయితే చంచలమైన మనసు అంటే కోతి మనస్సు కొంతమందిలో ఉంది. ఏంటి ఆ మనసు అంటే, అది కూర్చోవాలి కాసేపు అంతే కదా. ఆ గోడ మీద కూర్చోదు, అక్కడ కూర్చోదు, కాసేపు నుంచి అక్కడికి ఎగురుద్ది. ఆ గోడ మీద నుండి ఆ చెట్టుకి దూకుద్ది, ఆ చెట్టు నుండి ఇంకొక కొమ్మకి ఎగురుతుంది. దాన్ని అంటారు చంచలమైన మనస్సు. చంచల మనసాడించు బ్రతుకు బాటను. అదే ఒక ముక్క. వంచన చేసి నడుపును తప్పు బాటను, అంతరంగమును పరిశీలించు యేసయ్యా. ఏమి పాడరు? నాకు తెలియదని ఒప్పుకున్నాగా ముందే. పాడుతుంది. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను, అంతరంగమును పరిశీలించు యేసయ్యా. స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా. స్థిర మనసుతో నీ దారిలో సాగనిమ్మయ్యా. నా హృదిని కోవెలగా మలచుకోవయ్యా. నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా హృదిని కోవెలగా మలచుకోవయ్యా. నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన మనిషిగా దిగి వచ్చావా. దేవునికి స్తోత్రం. చంచల మనసు ఆడిస్తుంది బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపుతుంది తప్పు మార్గముల మనలను. చంచలమైన మనసు. కానీ దావీదు చేస్తున్న ప్రార్థన తప్పకుండా ఈ పూట మనందరము చేసే తీరాలి. ఏం ప్రార్థన అది? ఏం ప్రార్థన? స్థిరమైన మనస్సు నాలో పుట్టించు ప్రభువా. హల్లెలూయా. స్థిరమైన మనస్సు ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడు? ఒక 3 మాటలు ముచ్చటగా చెప్పి ముగిస్తాను. చదవని పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 125వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా యందు నమ్మికయుంచు వారు కదలరు. తలపైకెత్తారు. యెహోవా యందు నమ్మికయుంచు వారు కదలరు అంటే అర్థము స్థిరమైన వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాలు కదిలిపోతున్నాయి.
ప్రభు అంటాడు, భూమినే కాదు నేను ఆకాశమును కూడా కదిలించబోతూ ఉన్నాను. ఇంతవరకు భూమిని కదిలించాను, ఇప్పుడు ఆకాశమును కూడా కదిలిపోతున్నారు. అయితే భూమి కదిలినా ఆకాశము కదిలినా నీ భక్తి జీవితము కదలకూడదు. హల్లెలూయా. కొంతమంది జీవితంలో భక్తి జీవితం కదిలిపోతుంది, ప్రార్థన జీవితం కదిలిపోతుంది, విశ్వాస జీవితం కదిలిపోతుంది. కారణం ఏంటంటే స్థిరమైన మనస్సు లేక. ఏమి లేక అండి? నేను భూమిని కదిలిస్తాను, భూమి కదులుతుందంటే దాన్ని భూకంపం అంటారు. భూమినే కాదు, నేను ఒకసారి ఆకాశంను కూడా కదిలిపోతున్నాను అన్నాడు. అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కదలొచ్చు, అన్నీ కదిలిపోవచ్చు, కానీ మన భక్తి కదలకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. అలా పరిశుద్ధ గ్రంథములో ఎవరున్నారయ్యా? పరిస్థితులన్నీ కదిలిపోయినా భక్తి జీవితంలో కదలకుండా వారు ఎవరయ్యా అని మీరు అడిగితే భక్తుడైన యోబు గారు. పరిస్థితులన్నీ కదిలిపోయినాయి. మీరు చెప్పండి, యోబు జీవితంలో సంతోషపడేదానికి ఏమైనా అవకాశం ఉందా? చెప్పలేదండి. ఏమైనా ఇప్పుడు 10 మంది పిల్లలు, 7 కుమారులు 3 కుమార్తెలు. కుమారులు చచ్చిపోయారు, కుమార్తెలు ఉన్నారులే పర్వాలేదులే, కుమారులు చచ్చిపోయిన పర్లా, కుమార్తెలు ఉన్నారులే అనుకునే దానికి ఉందా అవకాశం? సర్లే పిల్లలు చచ్చిపోయారులే, నా పిల్లల్లాగా నేను కాకుండా నాకు దాసులు ఉన్నారులే అనుకొని సంతోషపడేదానికి ఉందా యోబు జీవితంలో అవకాశం? పొలాలు పాడైతే పాడైనాయిలే, నా ఇల్లు ఉంది కదా అనుకునేదానికి ఉందా అవకాశం? సరే అందరూ బాని, నేను కట్టుకున్న భార్య ఉంది కదా నాకు తోడుగా, అది చాలే అని అనుకొని ధైర్యపడేదానికి ఉందా యోబు జీవితంలో? మరి సరే అన్ని కోల్పోయినా నాకు మంచి ఆరోగ్యం ఉంది, నేను పని చేసుకుని కష్టపడి బ్రతుకగలుగుతానులే అని ధైర్యపడేదానికి అవకాశం ఉందా యోబు జీవితంలో? అన్ని కోల్పోయి, అన్ని కదిలిపోయినాయి. తమ కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, దాసులు చనిపోయారు, దాసులు చనిపోయారు, పొలాలు పాడైపోయినాయి, గొర్రెలు మేకలు ఎడ్లు సమస్తము సర్వనాశనం అయిపోయినాయి, ఇల్లు కూలిపోయింది, తన భార్య కూడా చిట్ట చివరికి దూషించి వెళ్ళిపోయింది. అన్ని కదిలిపోయినాయి, కానీ యోబు భక్తి జీవితం మాత్రం కదలలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. యోబు విశ్వాస జీవితం మాత్రము కదలలేదు. యోబు యథార్థతలో నుండి పొరపాటున వెనుకాడలేదు. యోబులో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసండి? యోబులో ఉన్న ప్రత్యేకత, యోబు యథార్థవంతుడు. ఎవరండి? ఎవరు చెప్పారా సాక్ష్యము? ఎవరు చెప్పారండి? మొదటగా దేవుడు చెప్పాడు ఆ సాక్ష్యం. ఊజు దేశంలో యోబు లాంటి యథార్థవంతుడు లేడు అని. తర్వాత ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? అపవాది చెప్పాడు. ఊజు దేశములో యథార్థవంతుడైన యోబుని నేను చూచి తిని అని అన్నాడు. ఇంక మళ్ళీ ఎవరు చెప్పారు? అని అంటే యోబు భార్య అంటది, నీవు ఇంకనూ యథార్థతను వదలకుండా ఉన్నావా? ఏమండి? అన్నీ కదిలిపోయినాయి, కానీ యోబులో ఉన్న విశ్వాసము కదలలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. వాతావరణములన్నీ కదిలిపోవచ్చు, పరిస్థితులన్నీ కదిలిపోవచ్చు, మిత్రులందరూ శత్రువులు అయిపోవచ్చు, స్నేహితులందరూ విరోధులు అవ్వచ్చు, నా అన్న వారే నిన్ను అవమానపరచవచ్చు. ఏది ఏమైనా, ఏది నీతో ఉన్నా, ఏది నీతో లేకపోయినా, నా వారన్న వారే నీకు విరోధంగా నిలబడినా, యేసు ప్రభు నీతో ఉన్నంత వరకు నీవు కలవరపడవలసిన అవసరము లేదు. హల్లెలూయా. ఎవరూ లేరని నువ్వు కలవరపడతావు, నేనున్నాను భయపడవద్దు అని అభయం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన మనకు ఉన్నంత వరకు నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు.
ఈ విషయం ఏబుకు తెలుసు. నా పరిస్థితులన్నీ కదిలిపోయినాయి, కానీ నేను నమ్ముకున్న దేవుడు ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు, తల్లి గర్భములో నేను పిండమై ఉన్నప్పుడు నన్ను చూచిన దేవుడు, పేరు పెట్టి నన్ను పిలిచిన దేవుడు, ఎవరు నన్ను అవును అన్నా కాదన్నా, ఏది నాతో ఉన్నా ఏది నాకు దూరం అయిపోయినా, మరణమైన జీవమైన నా భక్తి జీవితం మాత్రం కదలకూడదు. ఎట్లా అంటే యోబు దేవుని మీద పెట్టిన నమ్మకం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులు నమ్మిన వారు ఖచ్చితంగా చెప్పాలి, మనుషులు నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా కదులుతారు. ముక్కులో శ్వాస ఉన్నంత వరకు మనిషి అని పిలువబడుతూ ఉన్న వాడిని ఎంతకాలం నమ్ముతావు? ముక్కులో శ్వాస ఉన్నంత వరకే వాడు మనిషి. దాని తర్వాత అది పోయిందనుకో శవం కాదు, మట్టి. అవునా కదా? అయ్యో, బ్రతికేటప్పుడు 70,000 జీతం తీసుకున్నాడు కాబట్టి ఆయన షోట్ కేసులో నిలబెట్టండి రా అంటరా? ఏమంటారు? వంత తీశారా లేదురా? మామయ్య అయ్యా ఉంచయ్యా 2 రోజులు ఉంచారు, మట్టిరా పెట్టండిరా పోయాను అంటారు. ఎందుకని? మరి వాళ్ళని ఎంతకాలం నమ్ముతావు? రాజులు నమ్ముతారు. ఈ మధ్య ఊరికి ఎక్కడికో బయటికి వెళ్తా ఉంటే కారులో, అన్నా ఆయన రావాలి మన రాత మార్చాలి అంటుండ ఒక బ్రదరు. ఆయన రావాలి మన రాత మార్చాలి. నేను చాలాసేపు నుంచి మనకెందుకులే ఆ విషయాలన్నీ పట్టించుకోలే, మళ్ళీ అదే డైలాగు, ఆయన రావాలి మన రాత. ఎవరు అని అడిగిన, తలబది అంట. వీళ్ళకి తెలియదు, వీళ్ళు మెగాస్టార్ పవర్ స్టార్లు తెలుసు వీళ్ళకి. అక్క నీకు తెలుసా సామ్రాజ్యం అక్క తలబది అంటే? అన్నా నేనే ఏదో ఒక 3-4 సంవత్సరాల తర్వాత వచ్చిన, ఇంకొక 2 నెలలు ఆగి మళ్ళీ వెళ్ళిపోతాను, ఆ జోలికి ఎందుకు లేనా వచ్చేదన్నట్టు చూస్తుంది పాపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎవరు వచ్చినా మన రాత, యేసు ప్రభు ఒక్కడే మన రాత మార్చగలిగిన వాడు. హల్లెలూయా. అవునా కదండి? మన రాతను మార్చగలిగిన వాడు ఆయనే. నా స్టైలు మారింది, నా నడక మారింది, నా చూపు మారింది, ఆ పాట కొంచెము సినిమా స్టైల్లో ఉన్న పదాలు వాస్తవమే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు ట్యూషన్ చెప్పే ఒక ఆమె కనపడింది ఈ మధ్య. ట్యూషన్ చెప్పించిన ఇట్లా జుబ్బాలో వెళ్తా ఉంటే, అయ్యా వందనాలు అయ్యా అని అన్నది. వందనాలు మేడం అని. అయ్యా ఆ మావిడి మీద ఎన్నిసార్లు పెట్టిన కొట్టినా నేను. ఎవరిని? నన్ను. ఈరోజు ఎంతమంది చిరస్సుల మీద నువ్వు హస్తం పెట్టి ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఎట్లా మార్చాడయ్యా నిన్ను అన్నది. వాస్తవానికైతే ఆ రోజులలో ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందంటే నా పరిస్థితి దొంగనే నేను, అంతే చదువుకి, అంతే చదువు దొంగ నేను. నిక్కర్ ఒకటి వేసుకుంటాను, టెస్టులు పెడుతున్నారంటే ట్యూషన్కి కూడా పోను. టెస్టులు పెడుతున్నారంటే టీచర్లు కాడి నుండి అందరూ అనుకునేవాళ్ళు, ఎట్ట బతుకుతుర్రా ఈడు. నాన్న కూడా అనేవాడు, ఎట్ట బతుకుతాడు అంటే అంత పనికి మాలిన వాడునయ్యి ఉన్న నన్ను ఈరోజు ఒక ప్రయోజకునిగా మార్చిండు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు కదండి. చెప్పరేందండి? నిజంగా దేవుడు నా స్టైల్ మార్చాడని చెప్పే దాంట్లో సందేహం లేదు. ఆయన నా లైఫ్ స్టైల్ మార్చాడు. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ సరిగా అందరికీ తెలియదు కానీ జేమ్స్కి తెలుసు కొన్ని విషయాలు. ఎందుకంటే మేమిద్దరం ఒకటేగా ఆటలాడుకొని పొరులాడిన వాళ్ళం కాబట్టి
నిజం చెప్తున్నా, ఇంత ఎత్తే ఉంటాను నేను. హైట్ ఏం చేయ ఇంత ఈ హైట్ ఉంటాను. నన్ను అందరూ పొట్టోడని పిలుస్తారు. తమిళ వాళ్ళు అయితే పురాగుండు తలయ అని పిలుస్తారు. అంటే తల సరిగా దువ్వనప్పుడు. ఇప్పుడు ఇట్లా ఉన్నట్టే ఉంటుంది. అందుకని పావురం గూట్లు ఉంటాయి కదండి, దాన్ని తమిళ్లో పురాగుండు అంటారు. పురాగుండు తలయ అంటారు నన్ను. పొట్టి మోస్తాను అంటారు నన్ను. అట్లా ఎగతాళి చేసేవాళ్ళు. ఈరోజు ప్రభు నా స్టైలు మార్చి అనేకులకు ప్రయోజకులుగా చేసినాడు. అంటే తల బయట వచ్చిన రాత మారదు, తల వచ్చిన రాత మారదు. యేసు ప్రభు నీ జీవితంలో అడుగు పెట్టగలిగితే నీ రాతను దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. యోబు జీవితంలో సమస్తము కోల్పోయాడా? కానీ దాని తర్వాత మీరు గమనిస్తే యోబు అంటాడు, నన్ను గురించి చెవున పడిన వారందరూ నన్ను అదృష్టవంతులు అని అన్నారు. అయ్యయ్యో అన్న వాళ్ళందరూ అయ్యో అని అంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు యోబు స్టైల్ మార్చినాడు, యోబు రాతలు మార్చినాడు. నా ప్రియులరా, దానికి కారణం యోబు మనుషులు నమ్ముకోలేదు, రాజులు నమ్ముకోలా, అధికారులను నమ్ముకోలేదు, రాజకీయ నాయకులు నమ్ముకోలా. ఆయన జీవము కలిగిన దేవునిని నమ్ముకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరమైన మనస్సు నీకు కావాలంటే యేసయ్యను మాత్రమే నువ్వు నమ్మాలి. ఇంకెవ్వరు నమ్మకూడదు, ఎవరు నమ్మకూడదు. యోబు ఎవరు నమ్మలేదు. భార్య వచ్చి అంటది, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి అమ్మే? మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నా నేను. అమ్మే 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 నువ్వు కూడా పోతే ఎవరుండరమ్మే నాకు, నువ్వు నేను పోకూడదంటే నువ్వు యేసు ప్రభువును దూషించాలన్నది. ఏమో సరే అమ్మే, నీకంటే ఏముందమ్మే, నువ్వు ఉంటే ఆ గంజి నీళ్ళన్నా పోతావు. కొంతమంది భార్యలు ఎందుకంటే ఉండేది గంజి నీళ్ళు పోసేదానికి, కోడ్లు కప్పెట్టేదానికి, కొంతమంది ఇల్లు బాగిలు ఊడ్చేదానికి. అమ్మే నువ్వు లేకపోతే నా బతికెట్టమ్మే, ఆ గంజి నీళ్ళన్నా పోతావు. సరే నీ కోసం అన్నా నేను యేసు ప్రభుని దూషిస్తానులే అనడా? ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు నీవు. అసలు యోబుకు ఉన్నదా భార్య ఇప్పుడు? అంటే భార్యను నమ్ముకున్నాడా? కుమారులు నమ్ముకున్నాడా? రాజులు నమ్ముకున్నాడా? స్నేహితులు నమ్ముకున్నా? ఎవరు నమ్ముకోలా? యేసు ప్రభును మాత్రమే నమ్ముకున్నాడు. హల్లెలూయా. అంటే విశ్వాసములో స్థిరంగా నిలబడ్డాడు. అన్నీ కదిలినాయి, కానీ యోబు భక్తి మాత్రం కదలలేదు. కాబట్టి యోబు జీవితము మొదటి కంటే రెండంతలుగా ఆశీర్వదించబడినాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా. నా ప్రియులారా, రెండవ మాట నేను మీకు ఎదురు తీసుకొస్తాను, చదవండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా మాట్లాడుతున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. ఆ రాయికి కొన్ని పేర్లు పెట్టి అందులో ఒక శ్రేష్టమైన పేరు పెట్టాడు. అది బహు స్థిరమైన రాయి. హల్లెలూయా. విశ్వసించువాడు కలవరపడడు. అంటే అర్థం ఏంటంటే, నేను సియోనికి పునాదిగా ఒక రాతిని వేశాను. విశ్వసించి ఆ రాతి మీద ఎవరైతే తన కుటుంబాన్ని లేకపోతే తమ జీవితాన్ని కట్టుకుంటారో వారు కలవరపడరు. అంటే అర్థము, వారు కదలరు, వారు స్థిరంగా నిలబడి ఉంటారు. ఎందుకంటే నేను వేసిన రాయి అది బహు స్థిరమైన రాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలాంటి రాయి అండి అది? అది కదలదు. ఇప్పుడు
ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రాముఖ్యం ఏంటి ఇంటికి? బేల్దారులు ఎవరు ఉంటారు అక్కడ? రవీణ్ ఒక్కడే, నువ్వేనా బేల్దారివి? ఇంకెవరు లేరు? పురుషోత్తమన్నా అసలు ఆయన ఏందక్క, ఆయన చేతి పని ఏముంది ఆయనకి? ఎట్ట చేసుకున్నావు అక్క మనిషి నువ్వు? మేస్త్రేనా? మరి తలకాయ చూపుతున్నావు అంటుండే. ఇల్లు కట్టాలంటే మొట్టమొదటిగా ఏది ప్రాముఖ్యత ఏంటి? పునాది. ఇంక నువ్వు పునాది వేయకుండా నువ్వు ఎంత గట్టినా. ఆ మధ్య వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతూ ఉంటే నేను ఆ మార్గం తడుస్తా బైక్లోకి వెళ్తా. మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ పక్కలోనే. సరే ఆడికి వెళ్ళి కొంచెం వర్షం ఆగిన తర్వాత వెళ్దామని గబక్కన ఆడికి వెళ్ళి తలుపు దాడుతాను. అన్నా తలుపు దాడుతావంటే ఎవరు రా లోపలికి రా అంటుంటారు, కానీ వాళ్ళు రావట్లే బయటికి. రా అంటున్నారు కదా అని చెప్పేసి సర్లే ఏందో అని చెప్పేసి పోయి చూస్తే రేకులు పైపులు వాళ్ళ భార్య ఒక పక్క పట్టుకొని ఊగులాడుతూ ఉంది. ఆయన ఒక పక్క పట్టుకుని ఊగులాడుతూ ఉంది. వాళ్ళు కొడుకు ఆ పక్క కూతురు ఒక నలుగురు 4 తల పట్టుకొని గట్టి ఊగులాడుతూ ఉంది. నేను ఫస్ట్ ఒక రకంగా అనుకున్నా. గబక్కని ఇంట్లో పోయినా కాళ్ళు మాత్రం కనపడుతున్నాయి. ఏమనుకుంటారు మొత్తం మీద అనుకున్నా. చూస్తే అది పట్టుకొని ఉండరు. ఏం చేస్తున్నారన్న అంటే, అనో భయంగా ఉందన్న, ఈ ఇంటికి సరిగ్గా పునాది వేయలేదన్నా అంటాడు. ఓరు పరిగమలో పునాది వేయలేదంటే దాన్ని పట్టుకొని ఏం లాభం? అర్థమైందా? పునాది సరిగ్గా వేయకపోతే దాన్ని పట్టుకొని ఏం లాభం? ఒకవేళ గాలి వచ్చి అది లేచిపోద్దని ఒకవేళ నువ్వు భయపడేది పట్టుకున్నా, కింద బేస్ వీక్గా, పునాది వీక్గా ఏడ కొట్టకపోయిందంటే ఇంకా అవి ఏం చేస్తాయి? అవసరం ఏంటంటే బేస్ అవసరం, అంటే పునాది అవసరం. ప్రభు అంటాడు, మీరు ఒక పునాది వేయొద్దు. ఆల్రెడీ నేను పునాది వేశాను. ఆ పునాదిగా వేసిన రాతిని వేసిన వాడు నేనే. ఆ రాయి ప్రభుని యేసుక్రీస్తు. ఆ రాయి మీద మీరు మీ జీవితాలు కట్టుకోవాలి. హల్లెలూయా. మీరు కలవరపడద్దు. ఇంకా అయ్యో ఎట్ట చేయాలనో, మరి మా జీవితంలో ఎట్ట చేసేది ఏముంది? ఆయన పక్కాగా ప్లాన్ చేసి నీ కొరకు పునాది రాతిని వేసి పెట్టి ఆయన స్థిరపడింది. ఇప్పుడు కట్టుకోరంటే ఇంకా నీకు బదనాయమైంది. ఇంకా భయం ఎందుకు? ఆ రాయి స్థిరమైన రాయి. హల్లెలూయా. మన జీవితాలు ఎక్కడ కట్టబడాలి తెలుసండి? ఆ క్రీస్తన్న సంఘము, క్రీస్తనబడిన బండ మీద కట్టబడాలి. పాడతాం కదండి, సియోనులో అక్క. బతికున్న వాళ్ళు చచ్చిపోయేటట్టున్నారు అక్క. కొంచెం సచ్చిన వాళ్ళు బతికేటట్టు పాడతారా? సియోనులో స్వరమెత్తి, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి తప్పులు అసలే లేని, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి తప్పులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా.
సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. దేవునికి స్తోత్రం. సియోనుకు పునాదిగా రాత్రి వేసేశాను. మీరు చేయాల్సింది దాని మీద మీరు మీ జీవితాలు కట్టుకోండి చాలు, ఇంకంతే. ఎట్ట చేయాలి మా జీవితాలు, మా జీవితం ఏమైపోదు, ఎందుకు అంత టెన్షన్ ఎందుకు? నేను మొత్తం పక్కగా రెడీ చేసి సెట్ చేసి నీకు భయం ఏంది? ఆ రాయి మీద మీ జీవితాలు కట్టుకున్నారంటే వర్షం వచ్చినా వరదలు వచ్చినా పెనుగాలైనా సుడిగాలైనా మీరు కదలరు. ఎందుకంటే స్థిరమైన రాయి మీద మీరు కట్టబడ్డారు. హల్లెలూయా. ఆయన క్రీస్తనబడిన బండ మీద మన జీవితంలో కట్టుకోవటం అంటే ఏంటి అనబడిన ఒక వివరణ నేను మీకు ఇస్తాను. చదవండి లూకా సువార్త 6:47. మా 6:47. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉంటాడో మీకు నేను తెలియపరుస్తాను. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి ఆ బండే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. తలపైకి ఎత్తండి. బండ మీద మీరు మీ జీవితములు కట్టుకోవాలి. ఏ బండ మీద అంటే క్రీస్తు అన్న బండ మీద. ఇప్పుడు మేము ఉండేది సెయింట్ థామస్ మౌంట్. అంటే మౌంట్ అంటే కొండ. మేము ఉండే ప్రాంతం కొండ. ఎంత గాలి వచ్చినా, ఎంత తుఫాన్లు వచ్చినా, ఏ చెరువు కట్టలు తెగిపోయినా, ఏ సముద్రం పొంగినా అసలు మేము మాత్రం అస్సలు భయపడం. ఎందుకో చెప్పండి? మేము ఉన్నదే కొండ. నీళ్ళు కొండ మీద నుండి పారి కిందకు పోతాయి, కానీ కింద ఉన్న నీళ్ళు కొండ మీదకి రావు. అంటే మేమున్న కాడికి వరదలు రావు, సముద్రం ఉప్పొంగినా మాకు దిగులేదు. ఎందుకంటే మేము ఉండేది ఈ కొండే మాకు అంత ధైర్యం ఇచ్చే. అసలైన కొండ ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన మీద కట్టుకుంటే అసలు ఇంకెంత ధైర్యం ఉండాలండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ బండ మీద కట్టుకుంటున్న వారు ఎవరో తెలుసా? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు క్రీస్తనబడిన బండ మీద తమ ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు వాడు. కొంతమంది ఇసుక మీద కడతారు. ఇసుక అంటే నిలకడలేంది, స్థిరము లేనిది ఇసుక. అవునా కాదండి? ఇప్పుడు ఇసుక ఉంది, ఒక ఫ్యాన్ తెచ్చి పెట్టండి, ఇసుక అంతా లేచిపోతుంది. అదే మీరు ఫ్యాన్ పెట్టండి, బండ కదులుద్దా? కదలదు. క్రీస్తు అనబడిన బండ ఏ వర్షం వచ్చినా అది కదలదు, ఏ గాలి వచ్చినా అది కదలదు. అయితే కొంతమంది ఇలాంటి బండ మీద కట్టుకోకుండా ఇసుక మీద కట్టుకుంటున్నారు. అంటే అర్థం పైన భక్తి చేస్తున్నారు, పైన విశ్వాస జీవితాన్ని కట్టుకుంటున్నారు, పైన భక్తి చేసి మేము కూడా పరలోకానికి వెళ్తాంలే అన్నట్టున్నారు. పొరపాటున పరలోకం వెళ్ళరు. మేము ఫిలదెల్ఫియా మందిరంలో ఉన్నామండి అన్నదాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు. అంత గొప్ప దైవజనులు యేసన్న గారు అన్నారు, నాకు దెమ్మ తిరిగింది ఆ మాట. ఏమనంటే, హోసన్న మినిస్ట్రీస్లో ఉన్నామని యేసన్న గారి ద్వారా, యేసన్న గారి
చేతులారా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని బట్టి మేము పరలోకానికి పోతున్నామని మాత్రం కలగనబాకండి, గేటు దగ్గర కూడా మీరు పోరన్నాడు ఏసన్న. అంత పెద్ద దైవజుండు ఏసన్నే అంత మాట అంటే మనమే అంత, మన బతుకి అంత. మేము పాటలు పాడుతున్నా పరలోకానికి, పొరపాటును బావు. ఆదివారం మందిరానికి వచ్చి తిట్టుకుంటానన్న నీ వాక్యాన్ని ఇంట్లే పాము వారు. మరి ఎప్పుడు పోతామయ్యానంటే, ఎవడైతే నా మాటలు విని దాని చొప్పున చేయువాడో వాడే బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు అవుతాడు, వాడే పరలోకానికి వెళ్తాడు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో అదే చెయ్యాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథము జీవము కలిగిందండి. పరిశుద్ధ గ్రంథం సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ బైబిల్లో జీవం ఉంది. ఇందులో నుంచి ఒక్క పుల్లైన తీసివేసేదానికి లేదు, కలిపేదానికి లేదు. దీన్ని మరలి తిరగదిప్పి రాయగలిగిన వాడు ఎవరు లేరు. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో, ప్రభు నీతో ఏం చెప్తున్నాడో దానికి అట్లనే నువ్వు లోబడి దాన్ని చెయ్యాలి. హల్లెలూయా. మీకు ఒక చిన్న మాట చెప్తాను ఈ శుభ సందర్భంలో. ఆంధ్రప్రదేశంలో ఒక ప్రాంతంలో నాకు తెలిసిన కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఒకరోజు నన్ను భోజనానికి పిలిచారు. నేను భోజనానికి వెళ్ళాను. ఆమె వాళ్ళ భార్య ఉన్నారు, క్షమించండి ఆయన వాళ్ళ భార్య ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే ప్రభు ఒక విషయాన్ని బయలుపరుస్తున్నారు. ఏంటంటే, అయ్యా మరి కుటుంబంలో ఒక శాపం ఉంది, మరి ఆ శాపం తొలగిపోవాలంటే ఖచ్చితంగా మీరు వాక్యానికి లోబడాలి అని చెప్పి వచ్చేసా. వాళ్ళు నాకు ఫోన్ చేసి, అయ్యా మరి అది ఏం శాపం ఏంటి అని అంటే, మీకు వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలు అన్నా? మాకు వివాహం అయ్యి 18 సంవత్సరాలు అన్నారు. మీరు గవర్నమెంట్ జాబ్, కానీ మీ జీతం అంతా చినిగిన సంచుల్లో వేసినట్లుగా పోతుంది. మీ కుటుంబంలో ఒక నెల నీకు ఆరోగ్యం బాగుంటే ఆమెకి అనారోగ్యం, ఆమెకు ఆరోగ్యం బాగుంటే నీకు అనారోగ్యం, మీరు ఆసుపత్రుల పాలయ్యారు మీరు అన్నాను. అవునయ్య గారు. మరి వీటన్నిటికి కారణం మీరు వాక్యానికి లోబడలేదండి అని అన్నాను. అంటే వాళ్ళు ఫోన్ కట్ చేసేసారు. తర్వాత మళ్ళీ స్వయంగా వాళ్ళని పిలిపించుకున్నారు. ఇంటికి పిలిపించుకొని, అయ్యా మేము రియలైజ్ అయ్యాము, మాలో ఏ మార్పు రావాలో ఏంటో మీరు చెప్పండి, మేము మార్చుకుంటామని అన్నారు. అయ్యా మీ గురించి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము మరి 10వ వాక్యము 8వ వాక్యము 9వ వాక్యం దేవుడు బయలుపరుస్తున్నాడని చెప్పాను. ఏముందయ్యా అక్కడనంటే, మీరు నా దగ్గర దొంగలిస్తున్నారు అన్న మాట ఉందయ్యా అని అన్నా. వెంటనే ఆయన ఏమన్నాడంటే, అయ్యా సంఘంలో మేమే అన్ని ముందుండి చేసేది, మేమే పరిచర్య చేసేది, సంఘ సేవకుడిని మేమే పోషించేది, మేమెట్ట దొంగలం అవుతాము అని అన్నాడు. అయ్యా మీరు వెళ్తున్న సేవకుడు పలుసార్లు మీతో చెప్పాడు, కానీ మీరు ఆ మాటలు లక్ష్య పెట్టలేదు, దానికే ఈ శాపం అని చెప్పారు. అతను అన్నాడు, లేదయ్య గారు మేము అన్ని కరెక్ట్గా దేవునికి చేస్తున్నాము, సేవకుడిని ప్రేరేపిస్తున్నాము, సేవకుడికి భోజనాలు సిద్ధపరుస్తున్నాము, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అని అన్నీ చెప్పారు. వెంటనే నేను అన్నాను, సరే అన్నీ ఇస్తున్నారు కానీ దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగము దైవ సేవకుడికి ఇస్తున్నారా అని అడిగాను. ఇస్తున్నా నేను అని అన్నది. ఆమె ఈ భార్యలు కొంతమంది ఎప్పుడు అవకాశం దొరుకుద్దో భర్తల్ని బయట పెట్టాలని ఎదురు చూస్తుంటారు కొంతమంది. ఆ కేసులాగా ఉంది ఆమె అన్నది, లేదన్నావు, ఏం దశం భాగం ఇవ్వట్లేదు అన్నది ఆమె. నోరు
ఈమెకి ఏం తెలియలే పాస్టర్ గారు, నేను ఇస్తున్నా దశం భాగం అన్న. సరే ఎంత ఇస్తున్నావని అడిగిన. ఎంత ఇస్తున్నా అడిగితే ఖచ్చితంగా నేను 116 ఇస్తున్నాను అన్నది. 116 సదింప, 116 ఎట్టిస్తావయ్యా, నీ జీతం ఎంత అని అన్నా. నా జీతము అని అంటావంటే ఏమో గబక్కని చెప్పింది. నేను చెప్తేనే ఎప్పుడు అవకాశం దొరుకుద్దో భార్యలు భర్తలని బయట పెట్టాలనుకుంటారని. ఆయన జీతం 65,000 రూపాయలు అని చెప్పేసింది. ఎంత? 65,000 రూపాయలు. నేను అన్నా 65,000 రూపాయలు జీతం తీసుకుంటా, నువ్వు 116 చదివిస్తున్నాను ఎంత ధైర్యంగా చెప్తున్నావు అన్న నువ్వు. అదే నీ జీవితంలో శాపానికి కారణం అన్న. చాలాసేపు వాదించాడు. లేదయ్య గారు మేము అది చేస్తున్న దేవుడు కూడా ఇది. ఎనీవే ఏది ఏమైనా దేవుని మాటకు నువ్వు లోబడు. దేవునికి ఇచ్చేదాన్ని నువ్వు వెనుదీస్తున్నావు కనుకే 1 నెల నీ కొరకు హాస్పిటల్కి ఖర్చు పెడుతున్నావు, 1 నెల ఈమె కొరకు హాస్పిటల్కి ఖర్చు పెడుతున్నావు, వడ్డీలు కట్టుకుంటున్నావు, అప్పులలో ఇంటి దగ్గర నిలబడుతున్నారు. 1వ తారీఖు జీతం వస్తే ఆ జీతం సాయంత్రం దాకా కూడా మిగలకుండా పోవటానికి గల కారణం నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదని చెప్పాడు. అతను అన్నాడు, ఏడన్నా నాకు కూడా ఇవ్వాలని ఆశానన్నా, ఏం చేద్దామన్నా, ఏమో 1 నెల బాగుండకపోతే ఒక 10,000 అవుతుంది, నాకు ఒక 10,000 అవుతుంది, వడ్డీలు కట్టుకుంటున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తూ ఉన్నాము, ఏం చేద్దామని ఇప్పుడు దాకా స్థలం తీసుకోలేదు, ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, ఇంత అగసాట్లు పడతా ఉండమని. నేనేమన్నా అంటే వీటన్నిటికీ కారణం ముందు నువ్వు అది చేయలా. ఏది? దేవునికి ఇవ్వవలసిందిగా నువ్వు దేవునికి ఇచ్చావా, వీటన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కంటి నిండా నీళ్లు పెట్టుకొని కంటి తడితో ఈ మాట చెప్పాను. అన్నా నేను మీ సంఘ కాపురను కాదు, మీరిచ్చే కానుక నాకు రాదు, కానీ అయినా యథార్థంగా చెప్తున్నా, మీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నబడిన మనస్సు, నిండు మనసుతో నేను చెప్తూ ఉన్నాను. దయచేసి మీరు 10వ భాగం మీ దైవ సేవకుడికి ఇవ్వండి, ఖచ్చితంగా మీరు ఇవ్వండి. దాని తర్వాత దేవుడు మీ జీవితంలో ఆశీర్వదించే ఆశీర్వాదాలు మీరు చూచుటకు మీ కళ్ళు సరిపోవని చెప్పా. నా ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి నేను వచ్చిన తర్వాత నుండి 10వ భాగాలు తీసేది మొదలుపెట్టారు. వారికి ఇప్పుడు 3 పిల్లలు. హల్లెలూయా. నేను చెప్పేది 2017లో జరిగిన విషయం. ఇప్పుడు వారికి 3 పిల్లలు, 2 కుమారులు, 1 కుమార్తె. వారు సొంతగా స్థలము తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు డెడికేషన్ కూడా నేనే చేశాను. దేవుని స్తోత్రం కలుగునగాక. దీనికి ఆమేన్ హల్లెలూయా అని గట్టిగా రాదని నాకు తెలుసు, కానీ మీ దగ్గర నుండి దేవుని స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే పాస్టర్ గారు మేము కూడా ఆ బ్యాచే కదా పాస్టర్ గారు. అయితే ఒకటండి, దేవుని మాటగా నువ్వు లోబడ్డావు అనుకో, అసలు ఏ ఆశీర్వాదము నువ్వు వెతుక్కొని వెళ్ళవలసిన అవసరం లేదు, అవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఏ కాలమున ఏమి జరగాలో అది దేవుడు చేసి ముగిస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు క్రీస్తనబడిన బండ మీద నీ ఇల్లు కట్టుకోవాలి. కట్టుకోవటం అంటే అర్థం దేవుని మాట, దేవుని వాక్యమునకు నీవు లోబడి దాని ప్రకారం నువ్వు చేయాలి. 3వ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యం. స్థిరులను కదలని వారును ప్రశాంత్ తొరిగిపోయింది కదా. నేను అడిగింది ప్రశాంత్ తొరిగిపోయిందా? కొంచెం అట్లనే తడబడుతుందిలే, చదువు. అదే కార్యాలు కావాలా? గజ్జికాయలు కావాలా? చదువు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి, అప్పుడు మీరు స్థిరులను కదలని వారునయ్యుందురు. హల్లెలూయా. మీరు స్థిరులను
కదలని వారై ఉండాలంటే దేవుని ప్రతి కార్యములో మీరు ఆసక్తులై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలాంటి వారై ఉండాలండి? ఇప్పుడు మందిరానికి వస్తున్నారు, ఎలా రావాలి మందిరానికి? ఎట్లా రావాలండి? మనసాక్షిని మీ ఎదురు పెట్టుకొని చెప్పండి, ఆసక్తిగానే వస్తున్నారా లేకపోతే నా పోడు తట్టుకోలేకుండా వస్తున్నారా? దేవ కథర్ నవ్వింది లూసి, నిజంగా నా పోడేనా? నిజంగా ఆసక్తిగా వస్తున్నారు, ఎట్ట వస్తున్నారు? స్తుతించండి ప్రభుని, స్తుతించండి ప్రభుని, మహిమపరచండి అని గుండెలకేసి మొత్తుకుంటున్నా, నోరులు తెరవట్లే. ఇప్పుడు ఆసక్తికి ప్రభుని ఆరాధిస్తున్నారా? చెప్పరేందండి? దేవుడికి ఇచ్చుచున్న మీరు సనుగు కొనకయు గొనుగు కొనకయు ఉత్సాహంగా ఇవ్వండి అని ఉంది. దేవునికి ఇచ్చుచున్నది ఉత్సాహంగా ఆసక్తితో ఇస్తున్నారా? మీరు స్థిరులై ఉండాలంటే, మీరు కదలని వారై ఉండాలంటే, మీరు దేవుని కొరకు ఏది చేసినా ఆసక్తిగా చేయాలి. మొదటి ఆదివారం ఆసక్తి ఉంటుంది పాపం. ఎందుకని? వాడు సందు అంద ఎప్పుడు మరి ఇట్ట అంటా ఉంటాడు. అబ్బా ఆడేమో మెల జరుగుతున్నట్లు గడ్డం. నాలాగా అయితే ఏం చేస్తావు నువ్వు? చెప్పండి. మొదటి వారం ఖచ్చితంగా ఆసక్తి ఉంటుంది. రెండో వారము కొంచెము పల్స్ తగ్గుద్ది. మూడో వారానికి, నాలుగో వారానికి ఇంకా పల్సులు పడిపోతాయి. అంటే డబ్బు చేతిలో ఉన్నప్పుడు ఒక రకమైన ఆసక్తి, డబ్బు లేనప్పుడు, మంచి జరిగినప్పుడు ఒక ఆసక్తి, చెడు జరిగినప్పుడు అది స్థిరమైంది కాదు. ప్రతి కార్యములో దేవుని కొరకు మీరు ఏది చేసినా అది ఆసక్తిగా చేసినప్పుడు అది స్థిరమైన మనసు నీలో పుట్టిస్తుంది. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, స్థిరమైన మనసు నాకు కావాలని. స్థిరమైన మనసు ఎవరికి దేవుడు ఇస్తారంటే, నెంబర్ 1 దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి. నెంబర్ 2 క్రీస్తు అనబడిన బండ మీద తమ జీవితాలు కట్టుకున్న వారికి. నెంబర్ 3 ప్రతి విషయంలో దేవునికి ఆసక్తి ఏమాత్రం కొరత కాకుండా ఆసక్తిగా నీవు దేవుని విషయంలో ముందు కొనసాగుతున్నప్పుడు నిశ్చయముగా స్థిరమైన మనసు దేవుడు మీలో నూతనముగా పుట్టిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.